సార్ నమస్కారం సార్. మాది కండిపల్లి. నా పేరు అట్ట చిన్ననాయుడు. మా మండలం చోడవరం మండలం, అనకాపల్లి జిల్లా. నేను ప్రకృతి వ్యవసాయం చేసి మన ఇంట్లోనూ తిని కాయగూరలు పండించుకోవడం కోసమని ఏటీఎం మోడల్ కింద ఇలాగా ఈ 10 సెంట్లలోనూ 15 రకాల ఆకుకూరలు పండించుకొని మేము తినగా ఉన్నవి ఎవరైనా అడిగిన వాళ్ళకే ఇస్తున్నాం సార్. ఏటీఎం మోడల్ అంటే రైతుకి ఎప్పుడు జోబీలో డబ్బులు ఉండడం కోసం అవసరంగా పనిచేస్తుందని ఈ మోడల్ మేము ట్రై చేసాం సార్. బాగా ఉంది. దీన్ని మనం తిన్న తర్వాత ఉన్నదాన్ని ఎవరికైనా ఇచ్చుకోవాలండి. తర్వాత మేము అలాగే చెరుకు కూడా పండించి ఆర్గానిక్ బెల్లం తయారు చేసి అమ్మడం జరుగుతుంది సార్. దీంట్లో ఏ రకాల కూరగాయలు ఉన్నాయి? దీంట్లోనండి కొత్తిమీర ఉంది సార్, తర్వాత గోంగూర ఉంది సార్, తర్వాత వంగ, పాలకూర, టమాటో, సుక్కకూర, తర్వాత ఇది మిర్చి కూడా ఉంది సార్. మిర్చి ఉంది. అలాగా 15-16 రకాల ఆకుకూరలు ఉన్నాయి సార్. ఇందులో నిత్యావసరంగా మన ఇంట్లో వాడక మిగిలితే ఎవరికైనా ఇస్తాం సార్. లేదా ఎక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా దీన్ని చేసుకోవచ్చండి. తినడానికి మనకు ఆరోగ్యానికి ఫుడ్ లభిస్తుంది సార్. ఇది మన ప్రకృతి వ్యవసాయంలో పండిస్తున్న చెరుకు అండి. దీనికి సాళ్ళు దూరం పెట్టడం వల్ల లేబర్కి ఇప్పుడు పత్తి దెక్క వచ్చిన సమస్య, ఆ సమస్య లేకుండా టిల్లర్తో మధ్యలోని దున్నుకోవడం వల్ల మనకి లేబర్ ప్రాబ్లం ఉండదు సార్. దున్నుకున్న తర్వాత దీన్ని ఇలాగ కట్టుకొని మన ప్రకృతి వ్యవసాయంలో ఇలా పండించి లేబర్ ఖర్చు కొంచెం తగ్గిన తర్వాత దీన్ని మనం పండిన దాన్ని మనం పట్టుకెళ్ళి బెల్లం తయారు చేసి విక్రయిస్తున్నాం సార్. దీంట్లోనూ జీవామృతం వేస్తాం సార్. మధ్యలో ఈ ఖాళీలోను పెసలు మినువులు జల్లుతాం సార్. ఇప్పుడు ఇంకా జల్లలేదు, ఇప్పుడు వేస్తాం ఈ మయాన్ని. ప్రకృతి వ్యవసాయంలో పండిన చెరుకు మనకి 10 నెలల్లో వస్తుంది సార్. ఇవ్వండి, 10 నెలల్లో వచ్చిన దాన్ని మనం కటింగ్ చేసి పట్టుకెళ్ళి బెల్లం తయారు చేసి దాన్ని కేజీలు, అర కేజీలు, పావు కేజీలు తయారు చేసి తర్వాత తిరుపతి దేవస్థానానికి కూడా మేము ఇచ్చాం సార్ బెల్లం. ఈ బెల్లాన్ని విక్రయిస్తాను. పావు కేజీలు, అర కేజీలు వేసి మేము బెల్లాన్ని తయారు చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది నా క్రషర్ అండి. మేము పండించిన చెరుకు తీసుకొచ్చి ఇక్కడ క్రషింగ్ చేసి దీన్ని క్రషింగ్ చేసిన తర్వాత రసం ఇందులో పోస్తాం సార్. క్రషింగ్ అయిన తర్వాత రసం ఇందులోకి వస్తుంది. దాన్ని తీసుకెళ్ళి పొయ్యి మీద పెట్టి మరిగించడం వల్ల ఇలాగా ఒక 4 hours పడుతుంది సార్ బెల్లం తయారవడానికి. క్రషింగ్ అయిన రసం ఈ పెనంలోకి వస్తుంది. దీన్ని పొయ్యి మీద పెట్టి ఇందులోకి వచ్చిన తర్వాత 3 గంటలు మరిగించిన తర్వాత మనకి బెల్లం తయారవుతుంది. ఆ బెల్లాన్ని మనం కేజీలు, అర కేజీలు ఎత్తి దాన్ని పార్సల్ చేసి బయటికి పంపిస్తాం. ఇది కూడా మా ప్రకృతి వ్యవసాయంలో పండిన పంట అండి. ఇది బొబ్బర చేను, అది మినపసేను. ఒక 3 నెలల్లో పంట చేతికి వస్తుంది. దీన్ని ప్రకృతి వ్యవసాయంలోనే ఓన్లీ నియమాస్త్రం స్ప్రే చేయడం వల్ల ఇలాగ మంచి ఆరోగ్యం వచ్చింది. దీన్ని తీసుకొని మేము తినగా ఉన్నాయి ఎవరికైనా బయటకి ఇస్తాం. ఈ ప్రకృతి వ్యవసాయంలో చిలకసేన వేసాం సార్. మనం దీన్ని విత్తన శుద్ధికి బీజామృతంతో విత్తన శుద్ధి చేసి వేసామండి. ఓన్లీ జీవామృతం, ఘనజీవామృతం ఇచ్చి చిలకసేను పండించి చిలక్కాయలు విక్రయిస్తాము. బాగా మంచి జీవామృతం ఇవ్వడం వల్ల మంచి ఆరోగ్యంగా ఉంది. ప్రకృతి వ్యవసాయంలో వాటర్ కొంచెం భూమిలో నిలుపుకొని ఉంటుంది సార్. దానివల్ల పెద్దగా మనకి వాటర్ ప్రెషర్ కూడా ఉండదు. 2 రేవజాలు ఇచ్చుకుంటే మనకి చిలక్కాయలు తయారైపోతాయి. కలుపు నివారణ అంటే మరి కుప్పులే తవ్వాలి సార్ 2 సార్లు. ప్రకృతి వ్యవసాయంలో చేసి పండించడం వల్ల మామూలుగా చేసిన దానికి దీనికి మనకి అదనపు ఖర్చులు కొంచెం మిగులుతాయి సార్. దానివల్ల మనం జీవామృతం, ఘనజీవామృతం వేసి పండించడం వల్ల ఊళ్ళో వాళ్ళే మన దగ్గర తీసుకొని పట్టుకెళ్ళిపోతారు. దానికి దీనికి ఒక 4-5 బస్తాలు ఎక్స్ట్రా ఊరుతుంది సార్ కాయలు. తర్వాత దానికి దీనికి రేట్లో కూడా ఒక 20 రూపీస్, 30 రూపీస్ దాకా ఎక్స్ట్రా ఇచ్చి పట్టుకెళ్తారు సార్. ఇది ప్రకృతి వ్యవసాయం. నాటావు ఓన్లీ మూత్రం పేడతో 30 ఎకరాల వ్యవసాయం చేయొచ్చు సార్. దీని మూత్రం
పట్టి దీని పేడని కలిపి జీవామృతం ఘనజీవామృతం తయారు చేసి భూమికి ఇస్తాం సార్. దానివల్ల ఈ పంటలో మనకి రైతుకి మంచి ఆదాయం. సూక్ష్మజీవులు ఉండడం వల్ల భూమి మంచి బాగా పోషకాలన్నీ తీసుకొని పంట బాగా అభివృద్ధి చెంది మనకి రైతుకి కావాల్సిన దిగుబడిని ఇస్తుంది సార్. జీవామృతం తయారవడానికి మనకి 2 కిలోలు బెల్లం కానీ లేదంటే 4 లీటర్ల చెరుకు రసం కానీ తేప కానీ ఉంచి తయారవుతుంది సార్. దానికి మేము చెరుకులో వచ్చిన వేస్ట్ని ఇందులో కలిపి జీవామృతం తయారు చేసి పంటలకి వేసుకోవడం జరుగుతుంది. దానివల్ల అదనంగా మీకు 100 రూపాయలు ఆదా జరుగుతుంది సార్. అదేనండి, అక్కడ తయారు చేసిన బెల్లాన్ని మేము కేజీలు మౌల్స్ ఇవ్వండి, అర కేజీలు ఇవ్వండి, పావు కేజీలు కూడా తయారు చేసి తయారైన దాన్ని దీంట్లో ఎటువంటి కెమికల్ కూడా వాడకుండా ఓన్లీ నాటో మూత్రం పేడ జల్లి జీవామృతం ఘనజీవామృతంతో తయారు చేసి పండించిన చెరుకుని బెల్లం తయారు చేసి దీన్ని ఎటువంటి కెమికల్ వేయకుండా తయారు చేసి అమ్మడం జరుగుతుందండి. దీన్ని పాలేకర్ గారు తర్వాత విజయరాము గారు వాళ్ళ శిక్షణతో అభివృద్ధితో దీన్ని తయారు చేసి అమ్మడం జరుగుతుందండి బెల్లం. ఇప్పుడు అన్ని కెమికల్స్తో తయారవడం వల్ల మేము ఇలాగా సొంతంగా తయారు చేసి ఆ ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి ఎటువంటి కెమికల్ వేయకుండా తయారు చేసి అమ్మడం జరుగుతుంది. ఎవరికైనా కావాలంటే కింద ఉన్న ఫోన్ నెంబర్కి సంప్రదించి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఇప్పుడు మార్కెట్లో తయారయ్యే బెల్లం అన్ని కెమికల్ వాడి తయారు చేయడం వల్ల దాన్ని తినడం వల్ల కూడా ప్రజలకి ఎంతో నష్టం. అలాగని ఇది తినమని కాదు చెప్తాను. మేము మార్కెట్లో తయారయ్యే బెల్లం డిఏపి యూరియా పొటాష్ ఇవన్నీ వేసి మందులు కెమికల్ అన్నీ వాడిన తర్వాత దాన్ని పట్టుకెళ్ళి మళ్ళీ బెల్లం తయారు చేసి అందులోనూ రకరకాల కెమికల్ చేసి తయారు చేసి గట్టిగా చేసి వాళ్ళు అమ్ముతారు. అది తినడం వల్ల కూడా ఆరోగ్యం ప్రాబ్లం అవుతుంది. ఆ ఖర్చు లేకుండా నేను ప్రకృతి వ్యవసాయంలో ఓన్లీ నాటావుతో మూత్రం పేడ జల్లి తయారు చేసి పండించిన చెరుకు బెల్లం తయారు చేసి దాంట్లో కూడా ఎటువంటి కెమికల్ కూడా వేయకుండా తయారు చేసినాం. దీన్ని ప్రజల ఆరోగ్యం గురించి ఆలోచించి తయారు చేసాం. ఈ వ్యవసాయం చేసేటప్పుడు పక్కనున్న రైతులందరూ నిన్ను ఎటకారం ఆడేవారండి. ఎందుకంటే మేము ఇన్ని వేస్తేనే రావట్లేదు, నువ్వు వచ్చ పేడ జల్లితే ఏ వ్యవసాయం వస్తుందని ఎటకారం ఆడేవారండి. అదే 5 సంవత్సరాల నుంచి నేను కంటిన్యూ వ్యవసాయం చేయడం వల్ల ఈరోజు మా పొలంలో ఒక్క చెరుకు గడ 3 కేజీల నుంచి 4 కేజీలు వస్తుందండి. అదే మాట్లాడిన రైతులు ఈరోజు నా దగ్గర వచ్చి మాట్లాడలేక ఏదో ఎలాగొస్తుంది వ్యవసాయం అన్నట్టుగా ఆలోచిస్తారండి. వాళ్ళు కూడా చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. నాకు మా మిస్సెస్ కానీ మా పిల్లలు కానీ అందరూ కూడా నాకు ప్రోత్సాహం ఇవ్వడం వల్ల నేను దీన్ని డెవలప్ చేయగలిగాను. ఇలాగ చేయడం వల్ల మనిషికి ఆరోగ్యానికి ఆరోగ్యం ఉంటుంది. తర్వాత మనకి ఎటువంటి కెమికల్ లేని ఫుడ్ తినడం వల్ల మన ఆరోగ్యం కూడా మంచిది. తర్వాత మనకు కావాల్సినవన్నీ నేను పండిస్తాను ఇంట్లో. నువ్వులు, పెసలు, మినువులు, తర్వాత చెరుకు, బెల్లం ఇవన్నీ తయారు చేసుకొని మేము తినగా ఉన్నవి బయటికి ఇస్తాం. అందరూ మంచి ఆహారాన్ని తిని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం.